అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మా బేరాక మినిస్ట్రీస్ తరపు నుంచి మీ అందరికీ శుభములు తెలుపుతూ ఉన్నాను. మరి ఈ ఉమెన్స్ డే సందర్భంగా మరి కొంతమంది ఒక 7 స్త్రీల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుల ప్రేమ నమ్మకముగా మీకు వందనాలు స్తోత్రంలో ప్రభా. అయ్యా మరి మీరే మాతో అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే ఫస్ట్ మరి ఒక స్త్రీ గురించి తెలుసుకుందాము. లూకాసు వార్త మరి 1వ అధ్యాయము మరి 39వ వచనం దగ్గర నుంచి. ఆ దినములందు మరియ లేచి ఏదో ప్రదేశంలోని కొండలోనో ఒక ఊరు త్వరగా వెళ్ళి జగరి ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసింది. అయితే మరి ఎలిజబెత్ మరియమ్మకు వందనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసిన అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మక నిండుకొని బిగ్గరగెట్లాను. స్త్రీల్లో నువ్వు ఆస్వాదింపబడిందాను, నీ గర్భఫలము ఆస్వాదింపబడిను. అయితే మరి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు మరి మరియమ్మతో మరి మాట్లాడుతూ ఉంది. ఎలిజబెత్ ఏమంటే, స్త్రీలందరిలో కూడా నువ్వు ఆస్వాదించబడిన వాడు, నీ గర్భఫలము ఆస్వాదింపబడను. అంటే మరియమ్మ స్త్రీలందరిలో కూడా మరి ఆస్వాదింపబడిందానగా ఉంది, ఆమె గర్భఫలం కూడా ఆస్వాదింపబడిందానగా ఉంది. అయితే మరియమ్మ కూడా మాట్లాడుతూ ఉంది ఏమనంటే, అది అప్పుడు మరి ఇట్లా నేను 46వ వచనంలో, నా ప్రాణము ప్రభువును కనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షణ ఆత్మరక్షణ దేవుని ఆయన సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలు ఉన్నాయి, అన్ని తరముల వారు నన్ను ధన్యరాలని అందరూ. అయితే ఆమె కూడా చెప్తుంది, మరియమ్మ కూడా ఇది ఆయన మరి దేవుడు ఆమెకి గొప్ప కటాక్షం కలగజేసిన మరి నా రక్షణ దేవుని ఆనంద సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని నన్ను అందరూ ధన్యరాలని అంటూ ఉంటారు అని మరియమ్మ కూడా చెప్తుంది. మరి అన్ని తరముల వారు కూడా మరియమ్మని మరి ధన్యరాలు, ఎందుకంటే యేసు ప్రభు వారు ఆమె గర్భం నుంచి జన్మించారు కాబట్టి స్త్రీలలో ఆమె ఆస్వాదింపబడిన దానిగా ఉంది. అందరూ కూడా ఆమెని ధన్యరాలని చెప్తారు. మొట్టమొదటిగా స్త్రీగా మరియమ్మ, మరి 1వ స్త్రీగా మనము అనుకుందాము. అయితే మరి ఒక 2వ స్త్రీగా మరి మనం ఏం మాట్లాడుకుందామంటే, ఇక్కడ నిర్గమాకాండంలో మోషే తల్లి ఆమె కూడా ఒక మరి ధన్యురాలైన స్త్రీ. అయితే మరి ఇక్కడ కూడా మరి నిర్గమాకాండం 1వ అధ్యాయము 15వ వచనం నుంచి, మరియు ఐగుప్తు రాజుని షిప్రాపు అయిన ఎబ్రీయులు మంత్రస్థానం మాట్లాడి మీరు ఎబ్రీ భాష స్త్రీల మంత్రస్థానం చేయవచ్చు, మరి కాన్పుల పీఠ మీద చూసినప్పుడు మగవాడైన వారిని చంపుడి, ఆడదైన దాని బ్రతికినీడు వార్త చెప్పాను. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లని బ్రతకనీక ఐగుప్తు రాజు మంత్రస్థానం పిలిపించి మీరు ఎందుకు మగపిల్లని బ్రతకనిచ్చిదరని ఈ పని ఎలా చేసిదరని అడిగారు. అందుకు ఆ మంత్రస్థానులు ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారని చెప్పారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మరి అక్కడ ఐగుప్తు రాజు మరి మగ బిడ్డల్ని పుట్టిన వాళ్ళని చంపేయమన్నప్పుడు వీళ్ళు సిప్రాపురు అయిన మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు ఆజ్ఞాపించినట్లు చేయక వాళ్ళని బ్రతికినిచ్చారన్నమాట. వీళ్ళు కూడా ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా ఉన్నారు. ఇక్కడ మరి 2వ అధ్యాయంలో మరి 1 నుంచి మరి నిర్గమాకాండం 2వ అధ్యాయం 1 నుంచి మరి అక్కడ ఆమె కూడా లేవి వంశస్థుడైన వెళ్ళి లేవి కుమార్తె వివాహం చేసుకున్నాం గర్భవతి, కానీ అతను సుందరుడై ఉన్నాడు. అతను ఎవరో మోషే అని కద్దామ తల్లి ఎక్కిపోదు. అయితే ఆ విధంగా ఏమో 2వ స్త్రీగా ఉంది. అయితే తన బిడ్డను 3 నెలల వరకు పెంచింది, కానీ కింద మనం ఆఖరి వరకు చదువుకుంటే పెంచి అతను ఇంకా పెంచలేక ఉన్నప్పుడు జమ్మెపెట్టులో పెట్టి నీళ్ళలో వదిలేసినప్పుడు ఫరో కుమార్తె తీసుకుని పెంచు దాని నీళ్ళలో నుంచి తీసింది కాబట్టి మోషే అని పేరు పెట్టింది. ఏమి కూడా మోషే తల్లి కూడా మరి ఆమె కూడా ఒక ధన్యరాలుగా ఉంది, ఒక మంచి నాయకుడిని తయారు చేసింది అనమాట. ఆ విధంగా ఒక మంచి నాయకుడిని తయారు చేసింది మోషే తల్లి కూడా. ఆమె కూడా స్త్రీలలో కూడా ఆమె ఒక ధన్యరాలుగా ఉంది. అయితే మరి మనము చూసుకున్నట్లయితే మరి న్యాయాధిపతుల్లో కూడా 4వ అధ్యాయము మరి 4వ వచనం నుంచి, ఆ కాలంలో లప్పిపోతుని భార్య అయిన దెబోరా అనే ప్రవక్త ఇశ్రాయేలు న్యాయాధిపతిగా ఉండేను. ఆమె ఎఫ్రాయిముల మనిములందు రామాకును బేతేలకు మధ్యనున్న
దెబోరా సరళోక్షణ తీర్పుడికై కూర్చున్నట్టు కద్దు చేయుటకై ఇశ్రాయేలీలో ఆమె వద్ద వచ్చుచుండిరి. ఆమె నప్తాలి కేదేశం నుండి అభినవ కుమారుడైన బారాకు పిలువనంపి అతను ఇట్లా, నీవు వెళ్ళి నప్తాయిలు జబూలు 10,000 మంది మనుషులు తాబోరు కొండ రప్పించుము. నేను నీ దగ్గరకు ఎబీన్ సేనాధిపతి సిసేరును అతని రథంలో అతని సైన్యములను కీషోని ఇంటి దగ్గర కూర్చుని నీ చేతికి అతను అప్పగించిన ఇశ్రాయేలు దేవుడైన ఏకో సెలవిచ్చిన లేదా అని దెబోరా చెప్పకు. బారాకు, నీవు నాతో కూడా వచ్చినాడు, నేను వెళ్ళే వరకు వెళ్ళేదును కానీ నీవు నాతో కూడా రానండి, నేను వెళ్ళాలని చెప్పిన. అప్పుడు ఆమె నీతో నీవు అగత్యముగా వచ్చుదును, అయితే నీవు చేయి ప్రయాణములను నీకు ఘనత కలగదు. ఏమో ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించి చెప్పి తను లేచి బారాక్తో కూడా కేదేశం వెళ్ళింది. అంటే అక్కడ ఆ లప్పిపోతు భార్య అయిన దెబోరా అని ప్రవక్త ఇశ్రాయేలు న్యాయాధిపతికి ఉండేది. మరి అప్పటి వరకు పురుషులు న్యాయాధిపతులుగా ఉన్నారు, కానీ అప్పుడు ఒక స్త్రీ న్యాయాధిపతిగా దెబోరా ఆమె పేరు అనమాట. ఆమె ఒక న్యాయాధిపతిగా ఉండి మరి అక్కడ బారాకు కుమారుని పేరులో నువ్వు వెళ్ళి నప్తాయిలు జేబీల మనుషుల్లో తాబోనుడికి రప్పించడం చేయడానికని మరి దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పినప్పుడు సిసేరా మీద అతని రథం సైనిక ఈశ్వరు నీ చేతికి అప్పగించనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిన దెబోరా చెప్పగా, అయితే మరి సిసేరా మీద జయాన్ని ఇవ్వబోతున్నాడని దెబోరా చెప్పినప్పుడు బారాక్తో చెప్పినప్పుడు బారాక్ ఏమంటాడంటే, నువ్వు వస్తేనే నేను యుద్ధానికి వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళాను అని చెప్పినప్పుడు అది ఒక స్త్రీ చేతికే అప్పగిస్తే జయము వస్తుందని చెప్తుంది అనమాట. ఆ విధంగా ఆమె ఒక న్యాయాధిపతిగా ఉంది. అలాగే మరి సిసేరా మీద జయం కలిగిన ఒక స్త్రీ చేతికి ఆయన విజయాన్ని ఇప్పిస్తాను. బారాక్ ఏమంటాడు, ఒక పురుషుడు అయినప్పటికీ కూడా ధైర్యం చాలక నువ్వు వస్తేనే నేను వెళ్తాను అంటున్నాడు. అప్పుడు మరి ఆయనతో దెబోరా వెళ్ళినప్పుడు ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు, ఆ గంత స్త్రీకే వచ్చిందని అయినా సరే నువ్వు వస్తేనే వెళ్తానంటాడు. అక్కడ కూడా మరి దెబోరా ఒక న్యాయాధిపతిగా ఉంది, మరి ఇద్దరిలో జయంని తీసుకొచ్చిన విధంగా ఉందన్నమాట. ఆమె కూడా ఒక ధన్యరాలైన స్త్రీగా ఉందన్నమాట. అయితే మరి ఇంకో స్త్రీని కూడా చూసుకుందాము. సమూయేలు గ్రంథంలో మరి 1వ అధ్యాయం 10 నుంచి కూడా మనం చదువుకున్నట్లయితే మరి అక్కడి నుంచి యెహోవా సన్నిధి దుఃఖాకాంతులయ్యి వచ్చి యెహోవా ప్రార్థన బగ్గు సైన్యంగా నీ సేవకురైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకుడు నన్ను మరో జ్ఞాపకం చేసుకోమని, నీ సేవకురైన నాకు మగపిల్లని దయచేయడం తల మీద క్షౌరం కత్తెనట్టు రానిక వాడు బ్రతుకు తినమని నేను వాళ్ళని యెహోవా నీకు అప్పగింది మొక్కుబడి చేసుకుని. అక్కడి నుంచి మరి 10వ వచనం దగ్గర నుంచి 26 వరకు కూడా 20 వరకు మనం చదువుకున్నట్లయితే ఆమె కూడా మరి పిల్లలు లేక ఎంతో దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు మనం అంతా చదువుకున్నట్లయితే అక్కడ ఏలి ప్రవక్త కూడా ఏమంటాడు, మత్తురాలు అయ్యి ఉన్నామంటే లేదు నా ఏలిని వాడ నేను మత్తురాలు అవ్వలేదు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పినప్పుడు ఆమె కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు గనక 20 వచ్చిన గనక అన్న గర్భం ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కన్నా నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగితే అనుకునే వానికి సమూయేలు అని పేరు పెట్టింది. ఆమె కూడా ఒక గొప్ప ప్రవక్తను కందనమాట. ఆమె కూడా ఒక ధన్యరాలైన స్త్రీగా ఉందన్నమాట. అయితే మరి ఇక్కడ మనం ఇంకొక స్త్రీని చూసుకుందాము. ఆ ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో మరి ఆ ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము ఇక్కడ మరి రాజు 2వ రాజులు ఎస్తేరు గ్రంథంలోనే మనకి ఏమైందంటే ఇక్కడ ఒక స్త్రీ మరి 4 నుంచి 14 వచ్చిన నుంచి 17 వరకు ఏమంటుంది, నీవు ఈ సమయమున ఏమి మాట్లాడక మౌనిగా నన్ను ఈదులకు సహాయం విడుదల మరొక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయంలో బట్టి రాజు రాజ్యములకు వచ్చుదురేమని ఆలోచించుకొని చెప్పిన. అప్పుడు ఎస్తేరు మొద్దుకైతే మరలా ఇట్లా నువ్వు పోయి షూషానందు కనపడని ఈదులందరినీ సమాజం మధ్యలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకూడదు. నేనును నా పనికెత్తులు కూడా ఉపవాసం ఉందని ప్రవేశించడం న్యాయయుక్తంగా ఉన్నదని నేను రాజు వద్దకు ప్రవేశించడానికి నేను నశించింది అటువల్లే మొద్దుకాయ బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంత ప్రకారం జరిగించింది. ఇక్కడ కూడా మరి రాణి అయిన ఎస్తేరు కూడా ఏం చేసింది, మరి మొద్దుకాయ చెప్పినట్టు ఈ సమయం నువ్వు గనక మరి ఈదుల కొరకు ప్రార్థన చేయకపోతే దేవుడే ఎవరొకరు దిక్కుని సహాయం పంపిస్తాడన్నప్పుడు ఆమె మొద్దుకాయ చెప్తుంది. షూషాను కోటలో ఉన్న వాళ్ళందరికీ కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పి పంపిస్తాడు. అటువల్ల మొద్దుగా బయలుదేరి వేస్తే ఆజ్ఞాపించిన ప్రకారం చేస్తాడు. అయితే అధ్యాయంలో కూడా ఆఖరి వరకు మనం చదువుకున్నట్టయితే మరి రాజు ఆజ్ఞ లేనిదే రాజు దగ్గరికి వెళ్తే మరి వాళ్ళని చంపేస్తారు. కానీ ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్ళింది కాబట్టి
రాజుగారి దండం చూపించిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తారు. అప్పుడు రాజు దండము ఎస్తేరు వేడి చూసినప్పుడు వెళ్ళినప్పుడు ఏమి కావాలని యూదులందరినీ చంపేయాలని మరి హామాను తాకీదు రాయిస్తాడు. రాజముద్ర వేసినాక అది తీసేయడానికి లేదు. కానీ వెళ్ళి 3 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు రాజుగారిని అడిగినప్పుడు ఆ తాకీదు మార్చివేయబడింది. అంటే ఆ 3 రోజులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాంటి కార్యానైనా చనిపోయే వాళ్ళను కూడా బ్రతికించే దేవుడు ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో మరి హామాను రాసిన తాకీదు నిధులను తిరిగి రాయించినప్పుడు ఆ హామానునే చంపే విధంగా వాళ్ళ ప్రజలను చంపే విధంగా తిరిగి మార్చి రాయడం జరిగిందనమాట. రాజముద్ర వేసినాక మార్చడం జరగదు, కానీ అక్కడ మార్చి తాకీదు రాయించడం జరిగింది. హామాను వాళ్ళందరినీ ఉరివేశారు. ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేశం కొరకు ప్రాణానికైనా నేను చచ్చిపోయినా అనుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగి యూదులందరినీ బ్రతికించాడు దేవుడు. ఆమె కూడా ఒక ధన్యరాలైన స్త్రీగా ఉందన్నమాట. ఇక్కడ కూడా మరి ఇంకోటి ఏంటంటే మరి 2వ రోజుల గ్రంథంలో ఒక మరి ఘనురాలైన ఒక స్త్రీ కూడా ఉందన్నమాట. ఎవరంటే మరి ఘనురాలైన ఒక స్త్రీ. మరి అక్కడ ఎలీషాను మరి వీళ్ళు న్యాయాధిపతిగా వస్తూ ఉంటారన్నమాట. వచ్చినప్పుడు ఎలీషా మరి అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారన్నమాట. వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆ కాలమున మరి ఏమైందంటే 2వ రాజుల గ్రంథంలో మరి అక్కడ ధనురాలైన ఒక స్త్రీ ఉంది. వచ్చి వెళ్ళినప్పుడు తన భర్తతో చెప్తుంది అనమాట, మరి నువ్వు ఆయన ఎప్పుడు మన దగ్గరికి వచ్చేది ఆయనకి మేడ మీద ఒక కట్టించి ఒక బల్ల ఒక పీట దీపస్తంభాన్ని పెడదామని అన్నప్పుడు అతను ఎలిషా ఏమంటాడు, ఈమెకి మనం ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాం, ఆమెకి అన్నీ ఉన్నాయన్నప్పుడు ఆమెకి కుమారుడు లేడన్నప్పుడు ఏమంటాడంటే మరి ఎలిషా ముందు వచ్చే సంవత్సరానికల్లా ఒక మగపిల్లను దేవుడు నీకు దయచేస్తాడని చెప్పినప్పుడు మరి ఒక సంవత్సరం తిరిగి వచ్చినప్పటికి దేవుడు ఆమెకి ఒక మగపిల్లను దయచేసాడు. ఆమె ఒక గన్నురాలైన స్త్రీగా ఉంది. అలాగే మనం అందరం కూడా 7 మంది స్త్రీలను మరి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ధన్యురాలుగా ఉన్నారు. అలాగే మరి స్త్రీలలో ఆస్వాదింపబడిన వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి మనమందరం కూడా ధన్యురాలుగా ఉండాలని దేవుని సన్నిధిలో మనమందరం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని స్త్రీల ద్వారా ఎన్నో గొప్ప కార్యములు చేశాడు దేవుడు. ఈ 7 స్త్రీలను కూడా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు దయచేసినందుకు మీ అందరికి వందనాలు చెల్లిస్తూ, అలాగే మరి మా మినిస్ట్రీ తరపు నుంచి కూడా మీకు వందనాలు. బెరాక చర్చ్ మినిస్ట్రీ మేము కూడా ఎవ్రీ మంత్ మరి మేము ఒక మీటింగ్ పెడతా ఉంటాం, స్త్రీల మీటింగు. మీకు రావాల్సిన వాళ్ళు రావచ్చు. అలాగే మా సంఘం కొరకు మా పరిచయ కొరకు మా ప్రార్థన చేయండి. అలాగే అందరి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాము. అందరూ కూడా ఈ వాక్యం అందరూ హృదయాల భద్రపరిచి దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మరి 7 స్త్రీలను మా ముందుకు తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేమందరం కూడా ఒక మరి దేవుని భయభక్తులు కలిగిన స్త్రీలు సామెతల గ్రంథంలో చెప్పినట్టు కూడా ప్రభా యెహోవా భయభక్తులు కలిగిన స్త్రీ కూడా కొనియాడబడుద్దన్న ప్రభా. మేమందరం కూడా బైబిల్ గ్రంథంలో చెప్పిన విధంగా మేమందరం కూడా కొనియాడబడే విధంగా మీ యొక్క మార్గంలో నడవడానికి సహాయం దయచేయమని, ఈ వాక్యం అందరూ హృదయాలు భద్రపరిచి దాని ప్రకారం నడిచే జీవితాలు దయచేయమని, చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వాళ్ళ అవసరాలు తీర్చండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి. పనులు లేని వారు పనులు, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని మీరు ముట్టండి, స్వస్థపరచండి. రక్షణ లేని వాళ్ళకి రక్షణ కలిగించండి ఆయన. సొంత గృహాలు లేని వాళ్ళ గృహాలు దయచేయండి ఆయన. అలాగే పరిచర్య చేసే వాళ్ళ పరిచర్యను దీవించి ఆస్వాదించమని, అలాగే మా సంఘము కొరకునైనా మా పరిచర్య కొరకు దీవించి ఆస్వాదించమని, ఈ 7 స్త్రీలను మేము ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ చేసిన ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అలాగే మా పరిచర్య కొరకు మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా ప్రేరేపింపబడితే మందిర స్థలం కొరకు మీరు కూడా మరి కానుకలు సమర్పించవచ్చు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.